హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 40 సైజు బ్లౌజు 3 లైనింగ్ బ్లౌజులు అయితే కటింగ్ చేసి చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఇవి ఫస్ట్ అయితే లైనింగ్ అయితే 3 అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. హెచ్చు తగ్గులు లేకుండా అయితే ముందైతే సెట్ చేసి పెట్టుకుంటున్నానండి. కింద అయితే స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చుకు తీసుకున్నాను. హైట్ వచ్చేసి 14.5 రావాలి. పైన హాఫ్ ఇంచ్ మళ్ళీ ఖర్చుకు పెట్టాను. అంటే టోటల్గా 15.5 తీసుకున్నాను అన్నట్టు నేను. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 34 రావాలండి. దాన్ని 4th పార్ట్గా డివైడ్ చేసుకుంటే మనకి 8.5 వస్తుంది. ప్లస్ 1 ఇంచ్ ఖర్చు వెనక టెక్స్ కోసము, 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసము. అండ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 40 రావాలండి. దాన్ని 4th పార్ట్గా డివైడ్ చేస్తే 10 వస్తుంది. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి అయితే తీసుకున్నాను. తన షోల్డర్ అయితే చాలా చిన్నగా ఉంటుందండి, అందుకే 5.5 తీసుకున్నాను. హైట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు చంక్ వచ్చేసి 6 తీసుకున్నాను, ఎందుకంటే తన చెయ్యి లావుగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చంకది రౌండ్ కింద కార్నరు 1.5 ఇంచెస్ అన్నట్టు తీసుకుంటే దానికి పెట్టి చూస్తే మనకు 17 రావాలి. పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి చూస్తే 8.5 అయితే వచ్చింది. మనకి కింద వేస్ట్ రౌండ్ ఏదైతే మన నడుము లూజ్ ఉందో అదే సేమ్ చంక వచ్చేసిందండి. మళ్ళీ ఇక్కడ నెక్ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 2.5 రావాలని, మనకు మొత్తం తయారైనాక 2.5 రావాలని చెప్పేసి చూసుకుంటే 3.5కి తీసుకున్నాను. అంటే నెక్ వచ్చేసి 1.25 వస్తుంది అన్నట్టు. తర్వాత నేను ఇక్కడ మన వెనుక భాగంలో మనకు చాలామందికి ముడతలు వస్తుంటాయి అన్నట్టు. అవి అనేది నేను చెక్ చేసుకుంటే తనకు ఇంకొక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. అంటే పైన నెక్ 2 ఇంచెస్, కింద 2.5 అయితే తీసుకున్నానండి నెక్. మొత్తం నెక్ పొడవు వచ్చేసి అయితే 9, పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి తీసుకున్నాను 9. ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్లో టెక్స్ వచ్చేసి మనకి ఏదైతే ఖర్చు వదిలిపెట్టి మిగిలినది 1 ఇంచ్తో కలుపుకొని చేసుకొని దాంట్లో మిడిల్లో ఎంతైతే వచ్చిందో అంత తీసుకోవాలి. ఒక 4.5 5 పొడవు అయితే వెనుక బ్యాక్ టెక్స్ తీసుకుంటాము. తర్వాత యాజ్ టీజ్గా మనం ఎంతైతే కటింగ్ చేసుకున్నామో ఆ కటింగ్ లాగానే కటింగ్ చేసుకోవాలండి. మార్క్ ఏదైతే మార్క్ చేసుకున్నామో అదే కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చేసి మనకు అది కూడా ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా లైనింగ్ని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకొని ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఖర్చుకు పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 రావాలండి. తర్వాత ఇక్కడ మన చంక రౌండ్ ఎంతైతే మనకు వచ్చింది 17 రావాలి కదా, 8.5 అనుకున్నాం కదా, సేమ్ అలానే మనకు ఇక్కడ 8.5 అనేది ఇట్లా క్రాస్లో తీసుకోవాలి. అండ్ హైట్ ఏదైతే మనకు చెయ్యి హ్యాండ్ పొడవు ఎంతైతే తీసుకున్నామో 9 ప్లస్ 1 ఇంచ్ ఖర్చులకు తీసుకున్నాము కదా, కింది డౌన్ వచ్చేసి ఒక 3.5 ఇంచ్ అయితే వీళ్ళది పెద్ద సైజు కాబట్టి 3.5 ఇంచుకి తగ్గించి తీసుకోవాలి. తర్వాత చెయ్యి రౌండ్ వచ్చేసి తనది 13 రావాలి. అంటే 6.5 ప్లస్ 2 ఇంచ్ ఖర్చులకు అన్నట్టు. హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం ఏదైతే మనం హ్యాండ్స్కు బ్యాక్ది తీసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ అన్ని లైనింగ్లు అయితే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనది మీకు కాంట్రాస్ట్ కలర్ అయితే కనపడుతుందని వేరే కలర్ వేసానండి, రెడ్ వేసాను. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా ఇప్పుడు మళ్ళీ వేరే ఫోల్డింగ్లో అయినా ఇట్లా పెట్టుకొని తీసుకోవచ్చు. ఎలా అయినా అది మన ఇష్టం. క్రాస్ ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. నేను ఎక్కువ అయితే ఇలానే తీస్తాను, అందుకే ఇలానే పెట్టాను. మీకు అలా తీసినా కరెక్ట్గానే వస్తుంది, ఇలా కూడా కరెక్ట్గానే వస్తుంది. అంటే మన క్లాత్ సరిపోయేదాన్ని బట్టి తీసుకోవాలి. హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఆ కోన నుండి అయినా తీసుకోవచ్చు, లేదంటే మన వెనుక భాగం వీపు కట్ చేసిన సైడ్ నుండి అయినా తీసుకోవచ్చు అన్నట్టు. అర్థమైంది కదా. ఫస్ట్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అలా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ వస్తే 6 రావాలండి. విత్ 1/2 ఇంచ్ ఖర్చు తీయకుండా నేను పెట్టాను. మన 1/2 ఇంచ్ మనం ఎంత పెట్టుకుంటామో ఖర్చుకు అంత వదిలేసి మళ్ళీ దాని నుండి చూసుకుంటే 6 కరెక్ట్ చూసుకున్నాను. తర్వాత చెస్ట్ డౌన్ వచ్చేసి వీళ్ళకు మనకు 13 రావాలండి చెస్ట్ డౌన్. ఈ చంక లోతు అయితే 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ చెస్ట్ డౌన్ అయితే మనకి ఎంత 13 అనుకున్నాం కదా, దానికి ప్లస్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకుంటే 14 అయితే తీసుకోవాలి. 14 ఇంచెస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనకు ఏదైతే నెక్ కింద ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంది కదా. నెక్ సైడ్ వచ్చేసరికి ఏం తీసుకోవద్దు అన్నట్టు, క్రాస్గా లైన్ చేసుకోవాలి.
ఇక్కడ మీకు అర్థం కావడానికి చెస్ట్ డౌన్ అయితే 13+1 ఇంచ్ అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అలా కట్ చేసుకోవాలండి. నా వీడియోలు ఎలా ఉంటున్నాయండి ఒకసారి చెప్పండి. వాయిస్ ఓకేనా? అండ్ వీడియో క్లారిటీగా ఉందా, క్లియర్గా ఉందా? మీకు ఏమైనా అర్థం కావట్లేదా చెప్పండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎడిటింగ్ అయితే చేస్తున్నాము. ఇంత వర్క్ చేసుకుంటూ కూడా కొంతమందికి నేర్చుకోవాలని, ఇప్పుడు బయట మీరు నేర్చుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇలా ఆన్లైన్లో మీకు అర్థమైతే నా వల్ల ఒక 5-6 నేర్చుకునే నాకు సంతోషమే కదండి. అందుకోసం ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు డాట్స్ చూపిస్తున్నానండి ఫ్రంట్ పార్ట్. ఈ డాట్స్ వచ్చేసి మనకు 4 ఇంచెస్ డిస్టెన్స్తో ఫస్ట్ అయితే తీసుకోవాలి. ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు మళ్ళీ పెట్టుకోవాలి వెడల్పు. పైన చెస్ట్ పాయింట్ వచ్చేసి మిడిల్ చెస్ట్ పాయింట్ 10 రావాలన్నట్టు. తర్వాత మన ఉక్సు పట్టి నుండి సెంటర్లో తీసుకోవాలి. పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు మళ్ళీ అది యాస్టీస్ కుట్లకు పోతుంది. తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా మనకు మిడిల్ది, మనం డాట్ వేసుకోవడానికి టెక్స్కు, దాన్ని స్ట్రైట్గా దానికి ఇట్లా మనం మార్క్ చేసుకుంటే అది లైన్ ఏదైతే వచ్చిందో దానికి అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అక్కడ కుట్టేటప్పుడు నేను ఇక్కడ చూపిస్తానండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింది నుండి ఇక్కడ వచ్చేసి మిడిల్లో తీసుకోమండి. 3/4 వదిలిపెట్టి లాస్ట్ పావంతుకు అయితే తీసుకుంటాము. అంటే కింది నుండి 2 ఇంచెస్ అలా తీసుకొని అలా కుడతామన్నట్టు. ఈ విధంగా ఇక్కడ మిడిల్లో మీకు ఎంతెంత వదిలిపెట్టాలి అనేది గ్యాప్ ఇది ఉంటే అన్నిటికీ ఒక 2.5 డిస్టెన్స్ వచ్చేటట్టు వదిలిపెట్టేసేయండి. అప్పుడు నార్మల్గా కనిపిస్తుంది అన్నట్టు. చెస్ట్ పాయింట్ మంచి షేప్ వస్తుంది. ఇంకా షార్ప్గా కావాలి అనుకుంటే ఒక బ్యాంగిల్ని రౌండ్ చేయండి, సర్కిల్ని. బ్యాంగిల్ తోటి అలా చేస్తే బ్యాంగిల్ డిస్టెన్స్ నాది 2 సైజ్ అన్నట్టు చిన్నగా వస్తుంది. బాగా కోన షేప్లో రావాలి అనుకున్న వాళ్ళకైతే అంత డిస్టెన్స్లో, బ్యాంగిల్కి ఎంత డిస్టెన్స్ అయితే వచ్చిందో అంత డిస్టెన్స్లో చేయండి. లేదు కొంచెము దూరమే రావాలి అనుకున్న వాళ్ళు 2.5 అట్లా వదిలిపెట్టండి, సరేనా? మీకు మళ్ళీ నేను ఇక్కడ బ్లాక్ దాని మీద అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పెట్టిన పాయింట్ 4 ఇంచెస్కి తీసుకున్నాను. తర్వాత ఇటు 1.5 అటు 1.5 ఇంచెస్ అయితే పెట్టాను. ఇది టెక్స్ బాగా షార్ప్గా కోసగా రావాలి అనుకుంటే కింద ఇట్లా వెడల్పు ఎక్కువగా తీసుకోవాలన్నట్టు. ఇది పైనుండి ఎంత రావాలి అంటే పైన 2 వంతులు వదిలిపెట్టేసి మన చంక సైడు 1 వంతు నెక్ సైడ్ది తీసుకోవాలన్నట్టు. తర్వాత ఈ మిడిల్ది ఏదైతే ఉందో దాన్ని క్రాస్గా పైకి కొట్టేసుకోవాలి ఒక మార్కుకు. తర్వాత ఇట్లా ఈ లాస్ట్ ఉన్నది ఏమో ఇటు ఉక్సు పట్టి సైడ్ రావాలి, ఇటు లాస్ట్ ఉన్నదేమో అటు వెళ్ళాలి. అంటే మొత్తం ఆపోజిట్ అన్నట్టు, అర్థమవుతుందా? ఫస్ట్ది ఈజీగా ఉంటే ఫస్ట్ది ఫాలో అవ్వండి, ఇది ఈజీగా ఉంటే ఇది ఫాలో అవ్వండి. ఈ రెండు అర్థం కాకపోతే ఇంకో చెప్పండి కామెంట్లో, నేను ఇంకో మెథడ్లో కూడా చెప్తాను. అంటే నా దగ్గరికి డిఫరెంట్ సైకాలజీ వాళ్ళు వస్తుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో అర్థమవుతుంటుంది. ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చేసి ఇంత అనేది ఏమో తీసుకొని నేను ప్రస్తుతము నేను ఎట్లా అంటే అప్రాక్సిమేట్లీ తీసుకుంటున్నాను. కుట్టేటప్పుడు మాత్రం దానికి సరిపడా తీసుకోవాలి. మన ఉక్సు పట్టి సైడ్ 2.5 అండ్ బ్యాక్స్ మన ఇది సైడ్ జాయింట్లకు 2 వచ్చేటట్టు తీసుకుంటాను. ఇది వచ్చేసి మనకు చెయ్యికి ఏదైతే అతుకులు పడుతున్నాయో అవి కట్ చేసుకున్నాను. మిగిలిన వేస్టేజ్ అంతా పక్కకు పెట్టాను, ఎందుకంటే దేనికో దానికి యూజ్ అవుతుంది. తర్వాత సేమ్ మనం ఏవైతే మనం పీసులు 3 లైనింగ్ పీసులను కట్ చేసుకున్నామో తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఏ విధంగా కట్ చేయాలనేది కూడా చూడండి. ఇవి కూడా ఫ్లవర్స్ డిజైన్ అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఇది దారం పోగు అనేది లాక్కొచ్చినట్టు వచ్చింది, కింది బ్లాక్ది, ఆ పైకి ఇది అవుతుంది. అది ఐరన్ చేసిన పోదు, దాన్ని అంతవరకు అది కిందికి పోయేటట్టు చూసుకున్నాను. ఫస్ట్ అయితే అదే హ్యాండ్స్కి ఇస్తున్నాను ఈ ప్లేస్లో. ఇక్కడ మన హ్యాండ్ వచ్చేసి 9 రావాలి పొడవు, కింద డౌన్ వచ్చేసి 3.5 డౌన్ తీసుకోవాలి. అండ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకు చంక రౌండ్ వచ్చేసి మనకు 8.5 17 రావాలన్నట్టు. తర్వాత చెయ్యి రౌండ్ వచ్చేసి 13.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్లవర్ డిజైన్ ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇటు నుండే తీస్తున్నాను. తర్వాత మనము ఎంత మనం కరెక్ట్గా కట్ చేసుకున్న మళ్ళీ ఒకసారి అయితే టేప్తో చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకొని షోల్డరు నెక్ ఇవి కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని యాజ్ టీజ్గా మనం మార్క్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. మీకు ఇవి కదులుతున్నాయి అనుకుంటే సిఫాన్ శారీస్కి అలా అయితే గుండు పిన్నులు అలాంటివి పెట్టుకోవచ్చు, లేదా సేఫ్టీ పిన్స్ ముందే పెట్టుకుంటే సెక్యూర్గా ఉంటాయి. యాజ్ టీజ్గా ఇలానే కట్ చేసుకోవాలండి. మనకు హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా యాజ్ టీజ్గా నేను ఇప్పుడు కాంట్రాస్ట్ క్లాత్ లైనింగ్ది వేసి చూపిస్తున్నాను కదా, అలానే పెట్టుకోవాలి. యాజ్ టీజ్గా పెట్టుకొని మనం ఎంతైతే మనం లైనింగ్ కట్ చేసామో అంతే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా అలానే తీసుకోవాలండి మనం మిగిలిన క్లాత్లను బట్టి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు మరెన్నో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎంతో కష్టపడి ఇంకా నేను మీకోసం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నట్టు మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను ఇంకా మంచిగా చేయడానికి నేను ఆలోచిస్తాను. అంటే రోజు రోజుకు అయితే మనలో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది కదండి. ఎందుకంటే నేను ఇంత హార్డ్ వర్క్ స్టిచ్చింగ్ చేసుకుంటూ కూడా నేను నా వల్ల ఒకరిద్దరికి ఉపయోగపడతాయేమన్న ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా కోప్పడుతున్నారు, అనవసరంగా యూట్యూబ్ కోసం టైం వేస్ట్ చేసుకుంటున్నాము, నిద్రపోవట్లేవు అని. నేను మీకోసం అయితే ఈ ఎడిటింగ్ చేస్తున్నానండి. మీరు నా కష్టాన్నైనా గుర్తించి ఒక లైక్ ఇవ్వచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.